యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆపకపోతే గొంతులు అలిసేలా అరుచుకోండి. ఫ్యాక్టరీని మూసి పారేస్తాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. లోకేశ్వరి, ఏం నువ్వు మాట్లాడేది? అవును ఆదిత్య, వీళ్ళకి ఇదే కరెక్ట్. మేము ఈ రోజే ఫ్యాక్టరీని మూసేస్తున్నాము. ఇక్కడ కూర్చుని అరిస్తే ఏమీ రాదు. పోయి వేరే ఎక్కడైనా పనిని వెతుక్కోండి. ఇంత సడన్గా ఫ్యాక్టరీ మూసేస్తే మేమంతా ఏమైపోతామండి? మా పెళ్ళాం బిడ్డలు రోడ్డు మీద పడతాం. చూసారా, ఫ్యాక్టరీ మూసేస్తానని చెప్పగానే ఎలా భయపడ్డారు? మేడం, సడన్ గా ఫ్యాక్టరీ మూసేస్తానండం కరెక్ట్ కాదు. అయితే నేను చెప్పినట్టు వినండి. ఈ ధర్నాలు గొడవ వద్దు. పక్కన పెట్టి లోపలికి వెళ్ళి బుద్ధిగా పనిచేసుకోండి. ఇంకా ఏంటి ఇంకా? ఫ్యాక్టరీ మూసేస్తానంటున్నారు కదా, మూసేయండి. ఈ రోజే ఫ్యాక్టరీ మూసేస్తున్నట్టు సంతకం చేసి నోటీస్ ఇవ్వండి. మేమేం చెయ్యాలో మేం చూసుకుంటాం. ఏం చేస్తారు? ఫ్యాక్టరీ మూసేస్తే మీరంతా రోడ్డున పడతారు. రోడ్డును పడేది మేం కాదు మేడం, అందరిలోనూ చులకనైపోయేది మీరే. యాజమాన్యం ఇలాంటి సడన్ జర్కులు ఇస్తారనే మా వర్కర్స్ అందరూ ఎక్కడికెక్కడ యూనియన్లు పెట్టుకున్నది. యూనియన్ రూల్స్ ప్రకారం ఫ్యాక్టరీ మూసేయడమే కాదు, మాలో ఏ ఒక్కరిని కూడా సడన్ గా తీసేసే హక్కు మీ యాజమాన్యానికి లేదు. అయినా ఫ్యాక్టరీ మూసేస్తామంటారా? మేమే అడ్డు చెప్పం. కాకపోతే సడన్ గా ఫ్యాక్టరీ మూసేస్తే మా వర్కర్స్ అందరికీ 6 నెలల జీతం ఫ్రీగా ఇవ్వాలి. బోనస్లు, ఎల్వెన్స్లు, రావాల్సిన బకాయిలు, బెనిఫిట్స్ అన్నీ ఇప్పుడే సెటిల్మెంట్ చేయాలి, తెలుసా? అవన్నీ ఇప్పుడే ఎక్కడే సెటిల్ చేస్తామంటే చెప్పండి, మీకు శ్రమ లేకుండా ఈ ఫ్యాక్టరీ మొత్తం క్లోజ్ చేసి తాళాలేసి మీ చేతిలో పెడతాం. మేడం, మమ్మల్ని భయపెట్టేంత సీన్ మీకు లేదు, కానీ మీ ఆయన్ని సారీ చెప్పడానికి ఒప్పించండి. సారీ చెప్పించండి మేడం. ఆ తర్వాత మీరేం చెయ్యాలో, మాకేమి ఇవ్వాలో మేము డిసైడ్ చేస్తాం. పోండి పొండి మేడం, పొండి. కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. అసలు నీకు బుద్ధుందా? ఎక్కడే మాట్లాడాలో తెలీదా? ఫ్యాక్టరీ మూసేస్తానని ఎందుకు బాగావు? అలా అంటేనే భయపడతారు అనుకున్నాను. వాళ్ళు భయపడ్డం కాదు, నువ్వు నోరు జారి మన జుట్టు వాళ్ళ చేతిలో పెట్టావు. తెలియకపోతే తెలియనట్టు ఉండాలి. సరే, నాకు తెలీదు, నా వల్ల కాలేదు. మీరే ఆలోచించుకోండి ఏం చేయాలో. కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి, యాజమాన్యం ఉండు వైఖరి నశించాలి. కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. ఇన్ని ప్యాకెట్స్ ఉన్నాయి, ఇన్ని బౌల్స్ ఉన్నాయి, ఎవరు వాడారు చెప్పమా? గిరి
ఏంటనిదే? ఏమైంది? మీ తెల్ల జుట్టు మాయమైపోయింది. రంగేశా, ఈ వయసులో అవసరం మీకు? నాకు కాదు, నన్ను తెల్ల జుట్టులో చూడలేకపోతున్నానని నా ఫ్యాన్స్ అన్నారు. ఈ వయసులో కూడా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఎంత గొడవలో ఉన్నారో. ఈ రింగేటో శోభన్ బాబు రింగు. గతంలో నేను ఎప్పుడు ఇదే గెటప్లో ఉండేవాడిని. నా చూపు పడితే చాలనుకునే కన్యలు ఈ శోభన్ బాబు రింగు చూసి మురిసిపోయే కన్యామణులు ఎంతమంది ఉండేవారో చెప్పాలంటే ఎక్కాల బుక్లో ఉన్న అంకెలన్నీ సరిపోవు. అట్లుంటది మనతోనే. అబ్బో, గుర్తుంచుకో. సడన్ గా గెటప్ మార్చాడు. మన ఇంట్లో ఫ్యాన్స్ అంటున్నాడు. ఈ ఇంట్లో ఈయన ఫ్యాన్స్ ఎవరబ్బా? అదేంటి, చూసి షాక్ అవుతుంది అనుకుంటే సైడ్ అయిపోయిందేంటి? మాణిక్, కుమార్యా, ఏంటిది? నువ్వే అన్నావుగా తెల్ల జుట్టు చూడలేకపోతున్నాను అని, అందుకే రంగేసుకున్నా. నువ్వు నన్ను ఎలా చూడాలనుకున్నావో అలాగే నీ ముందుకు వచ్చాను. నువ్వు ముందుకొచ్చావు మాణిక్, కానీ మనల్ని దాటి వెళ్ళిపోయిన వయసు వెనక్కి రాదు కదా. వయసుతో పనే ఉంది కుమార్యా. ఈ తెగింపు చొరవ అప్పుడుంటే బాగుండేది. ఏం చేయను కుమార్యా, అప్పుడు కుటుంబం అని సమాజం అని మాణిక్యం మంచివాడనే బోర్డు కోసం కాంప్రమైజ్ అయిపోయాను. నా యవ్వనాన్ని బుగ్గుపాలు చేసుకున్నాను కుమార్యా. నిన్ను దూరం చేసుకున్నాను కుమార్యా. ఒంటరితనం ఎంతో నరకం కుమార్యా. నా భార్య పైకి వెళ్ళిపోయింది, కోడలు ఎటో వెళ్ళిపోయింది. మనవరాల ఇంట్లో పెద్దరికాన్ని అడ్డం పెట్టుకుని ఎంతకాలం అని ఉండను. అయితే ఏం చేస్తావు మాణిక్? సన్యాసంలో కలిసిపోతావా? దీనికి ఇలా అర్థమైందా? నాకు తోడు గూడు కూడు కావాలనుకుంటున్నాను. ఆ తోడు నువ్వు అవుతావా? మాణిక్, నేనేమీ రాంగ్ డైలాగ్ చెప్పలేదే. డైలాగ్ రాంగ్ కాదు, కానీ నువ్వు ఈ డైలాగ్ చెప్పిన టైం రాంగ్. ఇప్పుడు దుర్ముహూర్తమా? కాదు, ఇంత లేటు వయసులో నువ్వు ఈ డైలాగ్ కొట్టడం రాంగ్ అంటున్నాను. లేదు కుమార్యా, ప్రేమకి వయసు కాదు
మనసే ముఖ్యమనేది కొటేషన్. అది మనం నిజం చేద్దాం కుమార్యా. మన ప్రేమని ప్రపంచానికి ఎలుగెత్తి చాటుదాం కుమార్యా. ఈ వయసులో బియ్యం చాటే ఎత్తలేవు, ఎలుగెత్తి చాటటం అయ్యే పని కాదు మాణిక్. కాదు, నువ్వు నా ప్రేమని యాక్సెప్ట్ చేసి మన మ్యారేజ్కి ఓకే చెప్పేంత వరకు ఈ ప్రేమికుడు గుండె నీ కోసం కొట్టుకుంటూనే ఉంటుంది కుమార్యా. అది మాత్రం మర్చిపోకే. ఈ డైలాగ్స్ నేను బాధతో చెప్పడం లేదు కుమార్యా. ఏనాటికైనా నా ప్రేమ ఫలిస్తుందనే నమ్మకంతో చెప్తున్నాను. యా బంధమే ముల్లు అయినా బాధలో నవ్వు ప్రేమ, 7 జన్మాలకైనా తోడు నేనన్న ప్రేమ. గుండమ్మే కరెక్ట్. గుండమ్మ అయితేనే ఎదురు చేయగలుగుతాం. గుండమ్మని సలహా అడగరా. గుండమ్మే కరెక్ట్. గుండమ్మ అయితేనే ఎదురు చేయగలుగుతాం. గుండమ్మని సలహా అడగరా. బా ఛే అవతలకు పోండి. తప్పదరా. కంట్రోల్ కంట్రోల్. గుండమ్మా ఏ గుండమ్మా నువ్వెక్కడ మనిషివే తోలు మందందానా. జలపాతం నువ్వు, సెల సెల ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతా. చలి చలి చలిగాలివే నువ్వు, చిరు 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 అలనేనే, చర చర నువ్వల్లితే నన్ను ఎగసే గిరిగా. ఏంటండి మీరు బాబాయ్ వాళ్ళని ఎదురుగా పెట్టుకొని ఆ సైకిల్ ఏంటి? ఏంటే చాలే ఊరుకోండి, ఏమీ తెలియనట్టు. ఆశ దోశ అప్పడం. హోయ్ ఏం మాట్లాడుతున్నావే నువ్వు? మీ సైకిల్కి అర్థం నాకు తెలీదు అనుకుంటున్నారా? ఏమే బయట అంత గొడవ జరుగుతుంటే ఈ టైంలో ఫ్యాక్టరీలో ఏమైనా రొమాన్స్ చేస్తాడా? అది నీతో. మరి గన్ను కొట్టి పక్కకు పిలిచి సైగెందుకు చేశారు? నీతో మాట్లాడదామని. దేని గురించి? మా నాన్న ఫోన్ల మీద ఫోన్లు చేసి ప్రాణాలు తోడేస్తున్నాడు. ఏమని? ప్రాబ్లం సాల్వ్ అయిందా అనా? కాదు. ఒరే ఆది, నువ్వు ఆ ప్రాబ్లం ఎలాగైనా సాల్వ్ చేస్తావు ఆ నమ్మకం నాకుంది. కానీ నా కోడల్ని కూడా కాస్త ఇన్వాల్వ్ చేయరా అని బతిమలాడుకుంటున్నారు. మీరేమన్నారు? సరే ప్రాబ్లం సాల్వ్ చేశాక
ఆ క్రెడిట్ మొత్తం నాకు వచ్చాక అడుగు బొడుగు ఏమన్నా మిగిలితే తనకిస్తాను అని చెప్పాను. ఓకే. ఎవరికి? మావయ్య గారికి. దేనికి? నాకు క్రెడిట్ ఇవ్వమని మిమ్మల్ని అంత రిక్వెస్ట్ చేసి అడగొద్దని చెప్పడానికి. అయ్యో ఏమండి, నీకన్నీ తెలిసే చేస్తున్నావు కదా? ఆహా, ఆ విషయం తెలిసి బిస్కెట్లు ఎందుకు వేస్తున్నారు? ఇలా దొరికిపోతానని నాకేం తెలుసు? సరే, ఇప్పుడేమంటారు? భార్య అంటే భర్తలో సగం అంటారు కదా. అర్ధేచా, కామేచా, మోక్షేచా. చాలు, మ్యాటర్లోకి రండి. ప్రాబ్లం తెలుసు కదా. ఏదైనా సలహా ఉంటే చెప్పు. చెప్పడం ఎందుకు, లైవ్లోనే చేసి చూపిస్తా. లైవ్లో చూపిస్తానంటుంది. ఏం చేస్తుందో ఏంటో. అన్నా, ఆవిడ వెళ్ళిపోయింది, ఇప్పుడు ఈవిడొస్తుందేంటి? ఆవిడ ఆవేశపడి వచ్చిందిరా, మనం జర్కిచ్చాం. ఈవిడ కాళ్ళ బేరానికి వస్తున్నట్టుంది. యాజమాన్యం 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 యాజమాన్యం. సార్ సార్ సార్, ఒకసారి బయటికి రండి సార్. ఏమైంది? అక్కడ మీ భార్య. దానికి అసలే కోపం వస్తే ఆగదు. వరుస పెట్టి వాయించేస్తున్నావు. పదండి. పద. కార్మికుల్ని కొట్టినందుకు సారీ చెప్పాలి. సారీ చెప్పాలి. సారీ చెప్పాలి. యాజమాన్యం యాజమాన్యం కార్మికుల్ని కొట్టినందుకు సారీ చెప్పాలి. కార్మికుల్ని కొట్టినందుకు సారీ చెప్పాలి. కార్మికుల్ని కొట్టినందుకు సారీ చెప్పాలి. కార్మికుల్ని కొట్టినందుకు సారీ చెప్పాలి. సారీ చెప్పాలి. కార్మికుల్ని కొట్టినందుకు సారీ చెప్పాలి. ఏంటది? అక్క వాళ్ళ సైడ్ వెళ్ళిపోయింది. ఇది నాతో చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి? వదిన ఏం చెప్పింది? ఏం లేదులే, సైలెంట్గా ఉంటానని చెప్పింది. అదే చెప్తున్నాను. సైలెంట్గా కాదు, మనకి ఆపోజిషన్గా తయారైంది. యాజమాన్యం యాజమాన్యం సారీ చెప్పాలి. సారీ చెప్పాలి. సారీ చెప్పాలి. సారీ చెప్పాలి. సారీ చెప్పాలి. సారీ చెప్పాలి. కార్మికుల్ని కొట్టినందుకు సారీ చెప్పాలి. సారీ చెప్పాలి. సారీ చెప్పాలి. సారీ చెప్పాలి. నీకు పిచ్చిగానే పట్టిందా? వర్కర్స్తో చేరేవేంటి? నాకు వర్కరు ఓనరు తేడా తెలీదండి. న్యాయం ఎవరి పక్కనుంటే నేను వాళ్ళ పక్షానుంటాను. మా కార్మికుల్ని కొట్టినందుకు సారీ చెప్పేంత వరకు మా ఈ పోరాటం ఆగదు. సారీ చెప్పాలి. సారీ చెప్పాలి. యాజమాన్యం 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 సారీ చెప్పాలి. ఆపండి. రేయ్, నిన్ను కొట్టానని బాధేసి ఈ ధర్నా చేస్తున్నావు అంతే కదా? నిన్ను కొట్టినందుకు నీకు బాధ అనిపించుండొచ్చు. మరి మా ముందు మా నాన్నగారిని తక్కువ చేసి మాట్లాడితే నాకు బాధ అనిపించదా? మా నాన్న గురించి తప్పుగా మాట్లాడారనే కోపంతో, ఆవేశంతో నిన్ను కొట్టాను గాని నీ మీద నాకేమన్నా కోపమా, కక్ష? మాటకి మాట సమాధానం చెప్తే సరిపోతుంది. అలా కాకుండా నీ మీద చేయి చేసుకున్నాను. నన్ను క్షమించు. సరే,
అతను మామయ్య గారి గురించి ఒక మాట తోలి మాట్లాడుండొచ్చు. అలా అని కొట్టడం కరెక్ట్ అంటావా బాబీ? అయినా సారీ చెప్పడం అంటే నామోషే అని ఎందుకు అనుకుంటున్నావు? చేసిన తప్పుని ఒప్పుకోవడం కంటే గొప్పతనం ఇంకొకటి ఉండదు బాబీ. నువ్వు ఒక్కసారి సారీ చెప్పి చూడు. మామయ్య గారిని అన్నవాళ్లే ఆయన కొడుకు కాబట్టే ఆ సంస్కారం అని ఆయన్ని పొగుడుతారు. కన్నవాళ్లు కొడితేనే ఈ రోజుల్లో ఎవరు పడ్డం లేదు. అలాంటిది నువ్వు చెంపదెబ్బ కొడితే అతనెందుకు పడాలి చెప్పు?